వాళ్ళందరినీ ఎందుకు నేను లాగుతానంటే వాళ్ళ చెయ్యాలి. చేయకపోతే పూలు ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఋతుకులకు డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తారు, అది కావాలి. కానీ మీరు ఇన్నిచ్చి వెళ్ళిపోతే కుదరదు. మీ జీవితానికి కావలసిన ముక్తిని కూడా గురువే అమ్మవారి ద్వారా చేయాలి. అందుకని ఈ గుడి ప్రత్యేకత. మీరు పరిగెడితే కాదు, ఇక్కడ చాలా ఓపిక. కానీ మీరు రోజు చేసే ప్రయాణానికి ఇది విమానం చక్కగా ఎక్కడానికి ఉపయోగపడేటువంటి ఈ ముక్తి కార్యాలకి ఎవరు మనసుతో ఏం చేస్తే అదే మీ ఇంటికి మీరు తీసుకెళ్తారు. నేను ఇప్పుడు ఇక్కడ 100 కిలోల పూలు తెచ్చిపోస్తే కూడా ఏం కాదు, ఒక్క పువ్వు నిండు మనసుతో పెట్టాలి. మీరు ఏం నాకు బిందె దొరకదా ఏం లేదు, వాళ్ళందరూ పోసేప్పుడు అమ్మ నువ్వు చేసి స్వామి అమ్మ జై గురుదేవ్ అని చెప్పి పక్కకి అయిపోతుందండి. ఈ ప్రయాణం అయిపోయింది, అంతే చాలు. కానీ ఇప్పటి నుంచి జరగబోయే కార్యక్రమంలో సమయం వృధా కాకుండా అడుగడుగున తీసుకెళ్తాం. వచ్చినటువంటి అమ్మలు ముత్తైదులు అందరూ కూడా భోజన ప్రసాదం 5 రోజులు ఇక్కడే ఉంటుంది. సాయంత్రం 6 గంటలకల్లా రోజు యజ్ఞ కార్యక్రమాలు అయిపోయి, ఇంతకుముందు మనకి ఎట్లా రాత్రి 9-10 అవుతుండేది, మనం ఇప్పుడు అట్లా లేదు. 6 క్లోజు, 7:30 కల్లా సాంస్కృతిక కార్యక్రమం. ఇవాళ వచ్చేసి అమ్మవారికి నాట్య యజ్ఞం, రేపు వచ్చి జ్ఞానయజ్ఞం, ఎల్లుండి వచ్చేసి నాదయజ్ఞం, చివరి రోజు కూడా హరికథ, పార్వతీ పరమేశ్వర కళ్యాణ హరికథ ఉంది. ఎప్పుడో గ్రామాల్లో చూసేవాళ్ళం మనం హరికథలు. నేను వదలను, నేను ఏదైతే అంతరిస్తుందో దాన్ని తేవడమే నా పని. ఇక్కడ అంతరిస్తుంది అన్న ఉద్దేశం కంటే కూడా ఏది మనం ఆదరించాలో, ఏది 10 మందికి దేని ద్వారా అందాలో దాన్ని రక్షించుకోవడం గురువుగా నా బాధ్యత. అందుకు మీరు ప్రతిరోజు సాయంత్రం కూడా పిల్లలకి భర్తకి అన్ని తొందరగా సెట్ చేసేసుకొని, వీలైతే రాగలిగే మొగుడు ఉంటే వాడిని కూడా సంకరించుకోవాలి. అంటే ఒక మొగుడికి ఏముండదంటే 2 కొమ్ములు ఉంటాయి, కానరావు అప్పుడు వేసుకుంటాడు అర్థం నుంచి, వాడిని మనం వంచలేము. అర్థమవుతుందమ్మా. ఒక్కొక్క ఇంట్లో ఎందుకో పాపం ఆడదానికి కూడా వాడు గుడ్డలు తిరుగుతుంటే ఆవిడ ఇంట్లో పడుతుంది. ఇది తక్కువ. చాలా మంది ఉంటారు పాపం మొగుళ్ళు గుడ్డలు తిరుగుతూ ఉంటారు, ఆడదేమో ఇంట్లో ఉంటే ఉన్నాయి. నాకు కూడా గుళ్ళ దొరుకుతుంటాయి. ఆయన దండం పెడుతుండే మొన్న ఒక రోజు, నేను ఇక్కడ 10 రోజులు ఉన్నాం మొన్న. అయ్యా ఆవిడ కూడా 5 రోజులు వచ్చేటట్టు దండం పెట్టుకోయ్యాను. నాకు అర్థం కాదు, ఆశీర్వచనయ్యా ఏంద్రా అంటే ఆమె రాదండి గుళ్ళు అని. ఆమె ఎక్కడ గుళ్ళో దెబ్బదెబ్బలు ఉండదు, లేదు ఎక్కడ ఏదో అయిపోయామో, అందుకు గుళ్ళు అంటే వ్యక్తి కలిగి ఉంటుంది. కంపల్సరీ ఆవిడ పట్టకరా నేను మంచిగా చేస్తానన్నా. బహుశా ఆవిడ ఇక్కడ ఉందేమో నాకు తెలియదు, ఆయన వచ్చాడో నాకు తెలియదు, కానీ ఈ మాట వాళ్ళకి తగ్గుతాయి ఈ రోజు గ్యారెంటీ. కానీ ఆవిడ పట్టుకొస్తాను చేస్తాను. మీరందరూ కూడా రావినారాయణ రెడ్డి నుంచి అందరూ 30-35 మంది రాబట్టి బాగుంది. మీరందరూ కూడా ఇవాళ ఏం చేయాలంటే ఆ టీం ఈ అభిషేకమై భోజనాలు మొదలయ్యాక మీరు నన్ను కలిసి వెళ్తే మీకు పసుపు అందజేస్తాను. చీర పసుపు అందజేస్తాను. ఆ 31 మంది పేర్లు రాశారు. అర్థమైందా? దూరేది లేదు. ఆ లిస్టులో ఆ లిస్టులో పేరు పిలుస్తారు, వాళ్ళు వచ్చి పసుపు పెట్టించుకున్నారు. అదే మళ్ళా చెబుతున్నా, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంటికి ఒక 35 వచ్చి పసుపులో పాల్గొని ఆ చీర పసుపు పెట్టించుకొని వెళ్ళే ఆనవాయితీ మీరు చేసుకోండి. మా వాళ్ళు అడిగారు, మురళి గారు, భాస్కర్ గారు, గురుజీ మీరు కాలనీకి ఎప్పుడు వస్తారు, ఇంటింటికి పిలుపు అని. ఇంకెన్నాళ్ళు తిరగమంటారు ఆయన, అమ్మవారే కాలనీకి వస్తాం, నన్ను ఇంటింటికి ఎక్కడ తిప్పుతారు. ఇంటింటికి ఒకళ్ళు వచ్చి మీరే అనాలా, రండి గురువు గారు మా కాలనీ. చూసా 11 రోజులు ఇక్కడ ఉన్నా, ఒక్క అమ్మన్నా నాకు అన్నం తెస్తుందా, పండు తెస్తుందా, పాలు తెస్తుందా. అమ్మగారి పోయి ఆంధ్రాలో కూర్చున్నారు. పెడదామా? జై భోళేశ్వరికి. రేపు ఉదయం అందరూ 10 గంటల మీద అసెంబ్లీ అయిపోవాలి. మామూలుగా వచ్చేవాళ్ళు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి మేలు కొలుపులు ఉంటాయి, ఊరేగింపులు ఉంటాయి, గోసేవ ఉంటుంది, అన్నీ ఉంటాయి. రండి.